చేయటం కూడా కొంత ఇది ఉంది. కాకపోతే ఈ పరిస్థితి ఏ విధంగా ముందుకు పోబోతుంది, అసలు దీనిపై ఏ విధంగా స్పందిస్తారనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దీనిపై కూడా మనతో పాటు మాట్లాడేదాని కోసం కొంతమంది జన సైనికులు, అదేవిధంగా జనసేన నాయకులు అయితే ఉన్నారు. ప్రచార కమిటీ సభ్యులు ఉన్నారు. జడా బాలనాగేంద్ర వారు మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, ఫ్లెక్సీలు చించేసే విధానం గత కొన్ని రోజుల నుంచిగా జరుగుతుంది. ఎందుకంటే మొన్న టీడీపీ కార్యకర్తలు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ రోజు జన సైనికులే బాలినేని శ్రీనివాసరెడ్డి రాకను స్వాగతించక తమ నిరసన వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలు చించేస్తారు. ఒక జన సైనిక నాయకుడిగా మీరు దీనిపై ఏ విధంగా స్పందిస్తారు? ఇది మంచి పరిణామం కాదండి. ఇది జన సైనికులు చేశారా, తెలుగుదేశం కార్యకర్తలు చేశారా, ఇంకో పార్టీ వాళ్ళు చేశారా అనే దానికి ఎప్పుడే కాదు. మేము ఎస్పీ గారి నోటీసులకు ఆల్రెడీ ఉదయాన్నే తీసుకెళ్ళాము. 12 గంటలకు అపాయింట్మెంట్ కూడా ఉంది ఎస్పీ గారిది. ఇది ఎవరైనా కానీ, ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా కానీ, ఎవరు వేసినా కానీ ఈ ఫ్లెక్సీలు వివాదం అనేది చించడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అందరూ కూడా ఒక ఎంతోమంది సంతోషంతో ఇటువంటి కార్యక్రమాలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటారు. ప్రతి నాయకుడికి అందరికీ ఆహ్వానిస్తూ వారి వారి ఆనందాన్ని వెలిబుచ్చడానికి ఈ ఫ్లెక్సీల రూపంలో చేస్తున్నారు. కానీ చంద్రబాబు గారిని నేను కోరుకునేది ఏంటంటే, చంద్రబాబు గారు ఒంగోలు ఎమ్మెల్యే గారికి మీరు చెప్పండి, కూటమి ధర్మం పాటించమని. ఆయన సమయం పాటించాలి. జనార్దన్ గారు, మీరు మీ అండతోనే ఎవరైనా కానీ ఈ పనులు చేశారు. ఇది మంచి పద్ధతి కాదు. నేను ఒకటే అడుగుతున్నాను, అంటే మీరు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడుకు కూటమి ధర్మం పై పాటిస్తున్నాము, పార్టీలోకి ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా కూడా మాకైతే పెద్ద ఒరిగేదేం లేదు, కాకపోతే అవినీతి పరుల మీద అయితే మేము పోరాటం ఉంటుందని చెప్పాడు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేకించి వ్యతిరేకిస్తున్నట్టు దామచర్ల జనార్దన్ ఎక్కడ చెప్పలేదు. మీరు ఎందుకు ఆ మాట అంటున్నారు? అవినీతి పరుడని ఎవరు అన్నారండి? ఎవరు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చంద్రబాబుకి లేఖ రాశారు, అందరికీ లేఖలు రాశారు. నా మీద ఎటువంటి అభియోగాలు ఉన్నా కూడా నేను సిద్ధము, ఎటువంటి విచారణకైనా సిద్ధం అని చెప్పారు కదా. మొన్న నాయుడుపాలెంలో సభా సంస్కారం కూడా లేకుండా దామచర్ల జనార్దన్, అది సందర్భం కూడా కాదు, వాళ్ళ తాతగారి వర్ధంతి సందర్భంలో బాలినేని మీద వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కాపాడతారా అన్నారు. వీళ్ళు జనార్దన్ని ఒకటే అడుగుతున్నా, ఒంగోలులో మేయర్ని, డిప్యూటీ మేయర్ని, కార్పొరేటర్ని తీసుకెళ్ళాడు. ఆ రోజు బాలినేని వాసు కానీ, మేము కానీ, జన సైనికులు కానీ, జనసేన పార్టీ ఎవరు కూడా జనార్దన్ చేసిన దానికి మేము వ్యతిరేకించలా, మేము ఎటువంటి ఆక్షేపణలు చేయలా. కానీ ఇది ఓర్చుకోలేక బాలినేని శ్రీనివాసరెడ్డి చేరిక ప్రకాశం జిల్లాలో ఎన్డీఏ కూటమి కూడా బలపడుద్ది. మా జనసేనతో పాటుగా మా జనసేన ఒకటే కాదు బలపడేది, ఎన్డీఏ కూటమి కూడా బలపడుతుంది. అంటే కాదు, బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీలు వివాదంలో ఇవన్నీ మీరు చెప్తున్నారు. మీకు ఏమన్నా తెలుసా? ఎవరికన్నా దామచర్ల జనార్దన్, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ నేరుగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్లెక్సీలు ఇచ్చేయమని, అదేవిధంగా జన సైనికులు ఇచ్చారా, లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళని మీరు అంటున్నారు. మీకేమన్నా నిర్దేశమైన సందేశం కానీ సమాచారం కానీ ఉందా? దామచర్ల జనార్దనే ఈ ఫ్లెక్సీలు ఇచ్చేయమన్నాడు. దామచర్ల జనార్దన్ అండతోనే ఇది జరిగింది. ఇది 100% వాస్తవము. దామచర్ల జనార్దన్ అండ లేకుండా అతను ఆల్రెడీ ఓపెన్ ఛాలెంజ్ చేశాడు మీడియా పరంగానే, నేను చూస్తాను బాలినేని అని. అతను అండ చూసుకొనే ఈరోజు ఇటువంటి కార్యక్రమాలకి, ఇటువంటి వికృత శాస్త్రాలకు పాల్పడుతున్నారు. ఇది మంచిది కాదు. పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు అన్నాడు. పవన్ కళ్యాణ్ అన్నప్పుడే మేము ఆ రోజు స్పందిద్దాం అనుకున్నాం, సమయం పాటిద్దామని ఆలోచిస్తున్నాం. ఇది దామచర్ల జనార్దనే చేయించాడు మీరు ఎలాంటి? ఎందుకంటే జన సైనికులు ఫ్లెక్సీ ఒకటి ఏర్పాటు చేశారు, దాంట్లో జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ ఫోటో లేదు. వారు అభిమానించేవాళ్ళు అయితే మీ జన సైనికులే చేశారని మేము అనుకోవచ్చు కదా. ఎందుకు అసలు ముఖ్యంగా నేను అడుగుతుంది, ఈ ఫ్లెక్సీలో షేక్ రియాజ్ ఫోటో ఎందుకు లేదు, ఫ్లెక్సీలు ఎందుకు పెట్టట్లేదు అని కాదు. ఆ ఫ్లెక్సీలు జన సైనికులు మీరు ఆహ్వానించే వాళ్ళు ఉన్నారు. ఇటువంటి ఫ్లెక్సీలు ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక ప్రోటోకాల్ ఫాలో చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకని జన సైనికుడు జిల్లా అధ్యక్షుడు రియాజ్ ఫోటో ఎందుకు పెట్టలేదు? రైట్ కదా. కంది రవిశంకర్ గారు కూడా ఇంతకన్నా ఎక్కువ ఫ్లెక్సీలు వేశారు ఒంగోలులో. 5 ఇంచులేదే మరి. కంది రవిశంకరు కూడా వేసారుగా, రవిప్రియమాల్స్ అధినేత. దాంట్లో రియాజ్ ఫోటో లేదుగా. రియాజ్ ఫోటో లేదు కదండి. కొన్ని ఉన్నాయి, కొన్ని ఫ్లెక్సీలు అండి. కొన్ని ఇప్పుడు మా దాంట్లో కూడా కొన్ని ఉన్నాయి కదా. అదిగోండి, మేము కూడా చూడండి, అరుణ గారి దేశం, రాయపేట అరుణది, రియాజ్ దేశం చూడండి. ఇది కేవలం జనార్దన్ అనే వ్యక్తి చూసి చూడలేక, కళ్ళుండి ఓర్చుకోలేక ఈ తప్పండి. జనార్దన్ గారు, మీరు సమన్వయం పాటించాలి, పొత్తు ధర్మం పాటించాలి, ఎన్డీఏ కూటమి పొత్తు ధర్మం పాటించాలి. చంద్రబాబు గారిని మరీ కోరుకుంటున్నాను. ఇది మీరు దామచర్ల జనార్దన్కి మీరు హితబోధ చేయండి. ఇది మంచి పద్ధతి కాదు.
ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు మీతో కలిశారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ కలిశారు. ఈ సైకో జనార్దన్ని ఇటువంటి సైకోగా రాక్షస పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డిని పారద్రోలటానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుతో కలిసి ఎన్డీఏ కూటమి బీజేపీని కూడా తీసుకొని వచ్చి కలిపి ఈ రాష్ట్రంలో ఈ చరిత్రలో మిగిలిపోయేటట్టుగా ఈ అఖండ మెజార్టీలు తీసుకొచ్చారు, భారీ సీట్లను తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో. అదేవిధంగా జనార్దన్ గారు తెలుసుకోవాలి. మొత్తానికైతే ఇక్కడ ఒంగోలులో చూస్తున్నటువంటి పరిస్థితి, ఇక్కడ ఫ్లెక్సీలు అయితే చించివేసి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అది జన సైనికుల లేకపోతే టీడీపీ కార్యకర్తలు ఏదైతే